ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసరమైనటువంటి జీవితాన్ని చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులన్నీ మరిచిపోయారు. దేవుడు వారి జీవితాలలో పితరుల ద్వారా వాగ్దాన నెరవేర్పు కలిగినటువంటి అనుభవానికి నడిపించినా కానీ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలుకరమైనటువంటి స్థితి కలిగిన అనుభవాలు అనుభవించినప్పటికీ కూడా వారు మరచిపోయి మరలా ఐగుప్తు యొక్క అనుభవాలు వారిలో నుండి పోకుండా లోకానుసరమైనటువంటి జీవితాన్ని చేస్తున్నటువంటి వారిగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అలాంటి ప్రజలను చూసినప్పుడు ఇర్మియా ప్రవక్త విలపిస్తున్నటువంటి వారిగా ఉన్నాడు. అయ్యా, వీరిని ఏ విధంగా మార్చాలి, వీరిని ఏ విధంగా నీ వైపుకు తిప్పాలి, వీళ్ళు అలా తిరుగుతారు అని చెప్పేసి అని కొన్ని సంవత్సరాలు ఉదయం లేచినప్పటి నుండి మొదలుకొని ఇర్మియా ప్రవక్త ఒకటే పని, మారండి, ఇది దేవుడికి ఇష్టం లేని కార్యాలు, మారండి, ఇది దేవుడికి ఇష్టం లేని పనులు, మారండి, ఇది దేవుడు ఇష్టపడినటువంటి పరిస్థితి, ఈ ప్రవర్తన దేవుడికి ఇష్టం లేదు, మనం దేవుని ప్రజలం, మనం దేవుని ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారం బ్రతకవలసినటువంటి వారం అని చెప్పి ప్రతిరోజు ఇర్మియా ప్రవక్త ప్రకటన చేస్తుంటే కొట్టారు, తిట్టారు, భయంకరంగా హింసించారు, గుదిబండలు వేసి బురదలో దించారు, జైళ్లలో వేశారు. ఇలా అన్ని విధాలుగా ఎంతగా చిత్రహింస చేయాలో అంతగా చిత్రహింస చేస్తున్నారు. అవును కదా కాదా? ఈ రోజులలో మంచి చెప్తే ఎవరు కూడా వినరు. చెడ్డ మాట చెప్పని దాన్ని తప్పకుండా పాటిస్తారు. ఒక గద్దింపు కలిగిన దైవజనుడు ప్రకటన చేస్తే మనసు నొచ్చుకొని మార్చుకోవాల్సినటువంటి ప్రవర్తన మార్చుకోకుండా దైవజనుడినే తప్పుపట్టి దైవజనుని మీదనే కోపాన్ని పెట్టుకొని సాగేవారుగా ఉన్నారు. కానీ దైవజనుడు దేని కోరి ఈ మాట చెప్తున్నాడు అనే సంగతిని గ్రహించగలిగిన వారెంతమంది? అవునంటావా కాదంటావా? ఆ ప్రవక్త చెప్పిన మాటలను పట్టించుకోవడం లేదు. ఎవరంట వీళ్ళు? దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి వారు. నినివే ప్రాంత ప్రజలు ఎవరో తెలుసా? అన్య జనాంగం. కానీ యోనా ప్రవక్త వెళ్ళి అన్యులకు చెప్పినప్పుడు రాజు మొదలుకొని పసిబిడ్డ వరకు కూడా పాలు త్రాగడం మానేసి పశ్చాత్తాపపడ్డట్టు వారిగా ఉన్నారు. దైవజనుని మాట అన్యులు విన్నారు కానీ దేవుని ప్రజలు వినలేదు. అర్థమవుతుందా? ఈరోజు నీ సంగతి ఏంటి? ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రతి వారం దేవుని మాట వింటున్నావు. నువ్వు దేవుని వైపుకు నిజంగా తిప్పబడ్డావా? నిజంగా దేవునిని ఆరాధించే విషయంలో దేవుడు మెచ్చే భక్తి చేస్తున్నటువంటి వ్యక్తిగా నీవు, నీ కుటుంబం నమ్మకంగా యథార్థంగా కలిగినటువంటి ప్రవర్తన కలిగిన అనుభవంగా ఉందా అనే ప్రశ్న ఈరోజు నీకు నువ్వే వేసుకోవాలి. లేకుంటే ఎక్కడైనా తప్పిపోయినట్టు అనిపిస్తే, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన చేస్తున్నట్టుగా ఉంటే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అవకాశం మరలా ఆయన వైపు తిరగడం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది ఏమని? మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. మీ మనసు తిరగనంతసేపు, మీ ఆలోచన తిరగనంతసేపు దేవుని వైపు నువ్వు అనుకున్నవేవి జరగవు, నువ్వు ఆశపడ్డవేవి నెరవేర్చబడవు. ఎందుకో? నువ్వు దేవుని మాటకు లోపడతలేవు కనుక, ఆయన మాటలు నువ్వు పెడచెవిన పెడుతున్నావు కనుక నువ్వు చెప్పే మాటలు కూడా ఆయన వినడు. ఎందుకు? ఆయన చెప్పే మాటకు నువ్వు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు కనుక దేవుని దృష్టిలో అది పాపంగా ఎంచబడుతుంది. ఒక వ్యక్తిని దీవించాలి, ఆశీర్వదించాలి అంటే దేవునికి మనుషునికి మధ్య ఏ పాపం ఉండదు. ఆ పాపం పరిహరింపబడితే తప్ప ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోరు. ఎందుకయ్యా నా కుటుంబం దీవించబడతలే, ఎందుకయ్యా నా కుటుంబం ఆశీర్వదించబడతలే, ఎందుకయ్యా మా పరిస్థితులు మారతలేవు అంటే ఎక్కడో దేవునికి విరుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు. ఒకవేళ నేను మనుషులు అడగకపోవచ్చు, ఒకవేళ మనుషులు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నీ ముందట ధైర్యంగా మాట్లాడలేకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు దైవజనుని నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన దినం మొదలుకొని ఈ రోజు వరకు నీవు ఏ విధమైనటువంటి ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా ఉందా లేదన్న సంగతిని ఒక్కసారి మననకు తెచ్చు.
ఏంటిది 10 ఆజ్ఞలను జారీ చేస్తే అందులో ఒక్కటి తప్పిపోయిన దేవుని దృష్టిలో అవునంటారా కాదు? నువ్వు 9 చేసినా లాభం లేదు. ఎందుకు? కుండెడు పాలలో ఒక్క విషపు చుక్కేసిన ఆ పాలన ఏమైపోతాయి? అవి మనం తాగలుగుతామా? ఒకటే చుక్క అని చెప్పేసి అని. అదే విధంగా దేవుడు అంటున్నాడు, నువ్వు సంపూర్ణంగా ఉండాలి.